అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన బైబిల్ కథను తెలుసుకోబోతున్నాం. ఇది మన విశ్వాసాన్ని పెంచే కథ, మనకు ఒక గొప్ప నిజాన్ని నేర్పే కథ, దేవుడు నిజంగా మన పోషకుడు అని చూపించే కథ. ఈ కథ ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ 17వ అధ్యాయంలో ఉంది. ఇది ఒక కఠినమైన కాలం, ఒక కరువు కాలం, వర్షం పడని కాలం, భూమి ఎండిపోయిన సమయం. ఆ సమయానికి ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీయా. ఎలీయా దేవుని మనిషి. ఆయన దేవుని మాట వినేవాడు. ఆయన దేవుని చిత్తాన్ని అనుసరించేవాడు. ఒకరోజు దేవుడు ఎలీయాకు చెప్పాడు, ఈ దేశంలో కరువొస్తుంది, వర్షం పడదు. ఎలీయా దేవుని మాట ప్రకారం రాజుకు చెప్పాడు. అలా దేశమంతా కష్టాల్లో పడింది. నీళ్లు లేవు, ఆహారం లేదు, ప్రజలు బాధపడుతున్నారు. కాని దేవుడు తన మనిషిని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టాడు. దేవుడు ఎలీయాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు యోర్దాను దగ్గర ఉన్న కేరిత్ వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ దాక్కో. అక్కడ నేను నిన్ను పోషిస్తాను. ఏలియా ఏమి చేశాడు? అతను ప్రశ్నించలేదు, సందేహించలేదు. అతను వెంటనే దేవుని మాట వినాడు. అతను ఆ వాగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నీళ్లున్నాయి, కాని ఆహారం ఎవ్వరూ లేరు. గ్రామం లేదు, మార్కెట్ లేదు. కాని దేవుడు ముందే ఏర్పాటు చేశాడు. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఆకాశం నుండి కాకులు వచ్చాయి. అవి తమ నోళ్లల్లో ఆహారం తీసుకొని వచ్చాయి. రొట్టె, మాంసం ఏలియా దగ్గరకు తీసుకువచ్చి పెట్టాయి. ఒక్కసారి ఊహించండి, సాధారణంగా కాకులు మాంసం తింటాయి, దాచుకుంటాయి. కాని ఇక్కడ అవి దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు ప్రకృతి కూడా ఆయన మాట వినాలి. రోజులు గడిచాయి. ప్రతిరోజు అదే అద్భుతం. ఉదయమాహారం, సాయంత్రమాహారం. ఏలియా ఆకలితో ఉండలేదు. కాని ఒకరోజు వాగు ఎండిపోయింది, నీళ్లు కూడా లేవు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు తన మనిషిని వదిలేస్తాడా? లేదు. దేవుడు ఎప్పుడూ ఒక తలుపు మోసితే ఇంకో తలుపు తెరుస్తాడు. అక్కడ్నుంచి దేవుడు ఏలియాను మరో చోటికి పంపాడు. ఇది మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. పరిస్థితులు మారినా దేవుడు మారడు. వనరులు తగ్గినా దేవుని శక్తి తగ్గదు. మనం చూడలేకపోయినా దేవుడు ముందే ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన వారలారా, ఈ కథ మనకొక స్పష్టమైన సత్యాన్ని చెబుతుంది. దేవుడు మన పోషకుడు. మన జీవితంలో కూడా కొన్ని కష్టకాలాలు వస్తాయి. డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, సహాయం కనిపించకపోవచ్చు. కాని దేవుడు చెబుతున్నాడు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. ఎలీయాకు కాకులు పంపిన దేవుడు ఈరోజు మీకోసం కూడా ఏదో మార్గం సిద్ధం చేస్తున్నాడు. మీరు విశ్వసించండి. మీరు ఆగిపోవద్దు. మీరు దేవుని మాటను పట్టుకోండి. ఎందుకంటే కాకులు కూడా దేవుని ఆజ్ఞ విన్నాయి. అయితే మనమెందుకు కాదు? ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నేను నీ మీద నమ్మకం పెడతాను. నీవే నా పోషకుడు. అయితే ఈ బైబిల్ కథలో అక్కడ కాకులు మాట్లాడలేదు, కాని దేవుని మాటకి లోబడ్డాయి. మనం కూడా దేవుని మాటకి లోబడితే కాకుల ద్వారా ఆహారం పంపిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. విశ్వసించండి, ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నేను నీ సన్నిధిలో వినమ్రంగా వచ్చాను ప్రభువా. ఎలీయాను కష్టకాలంలో నీవు ఎలా కాపాడావో, కాకుల ద్వారా అతనికి ఆహారం పంపినట్లు, అలాగే నా జీవితంలో కూడా నీవే నా పోషకుడివి అని నేను విశ్వసిస్తున్నాను. ప్రభువా, నా జీవితంలో కొన్నిసార్లు కరువులాంటి పరిస్థితులు వస్తాయి. ఆందోళనలు, భయాలు, అవసరాలు. కాని ఈరోజు నేను గుర్తించుకుంటున్నాను, నీవు ఉన్నావు, నీవు చూస్తున్నావు, నీవు ఏర్పాటు చేస్తున్నావు. ప్రభువా, నేను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్మే విశ్వాసాన్ని నాకివ్వు. ఎలీయాలాగా నీ మాట విని నడిచే హృదయాన్ని నాకివ్వు. సందేహం కాకుండా విశ్వాసంతో ముందుకు వెళ్లే ధైర్యాన్నివ్వు. నా అవసరాలు చిన్నవైనా పెద్దవైనా నీవు వాటిని తీర్చగలవని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నీవు కాకులను ఉపయోగించినట్లు నా జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన మార్గాల్లో పనిచెయ్యు. నేను ఊహించని మార్గాల్లో నన్ను ఆశీర్వదించు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు.
నా ఆర్థిక పరిస్థితులను నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నాను. ప్రతిరోజు నేను భయపడకుండా ప్రభువు నా పోషకుడు అని ధైర్యంగా చెప్పగలగాలని నాకు సహాయం చేయు. ధన్యవాదాలు ప్రభువా, నీవు ఎప్పుడూ ఆలస్యం చెయ్యవు. సరైన సమయానికి నీవు పనిచేస్తావు. యేసయ్య నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.